హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. థంబ్‌నెయిల్ చూసి మీకు అర్థమైపోయింది కదా! ఈరోజు మా డ్రీమ్ కార్ డెలివరీ తీసుకోవడానికి వెళ్తున్నాము. మేము ఉండేది హుబ్లీలో, మా ప్రాపర్ వచ్చేసి. కానీ కార్ డెలివరీ అయితే మేము బళ్ళారిలో తీసుకుంటున్నాము. ఎందుకంటే మేమున్న దగ్గర మాకు కావాల్సిన కార్ లేదు. సో బళ్ళారిలో అది కూడా ఒక్కటే ఒకటి ఉంది అని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో అనుకోకుండా మేము కార్ అయితే తీసుకుంటున్నాము. మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత తొందరగా మా కార్ తీసుకుంటామని. ఎందుకంటే ఎక్స్‌వీ 700 తీసుకుంటున్నాం అనమాట. దీని నెక్స్ట్ వర్షన్ అయితే ఎక్స్‌వీ 7 ఎక్స్‌ఓ అయితే ఇప్పుడు ఆల్రెడీ వచ్చేసింది. సో ఇప్పుడు అది నెక్స్ట్ వర్షన్ వచ్చిందన ఇప్పుడు ఎక్స్‌వీ 700 ప్రొడక్షన్ అయితే స్టాప్ అయిపోయింది. సో ఉన్న కార్స్ ఏవైతే సేల్ అయిపోతాయో దాని తర్వాత కార్స్ అయితే ఉండవు. మేము తీసుకున్న కార్ నెక్స్ట్ వర్షన్ అయితే ఉంటుందన్నమాట. మేము తీసుకోవాలనుకున్నప్పుడు మా వారి వాళ్ళ ఫ్రెండ్ మహీంద్రాలో వర్క్ చేస్తున్నాడు. సో తనని మేము కాంటాక్ట్ కావడం జరిగింది. తను ఒక 2, 3 కలర్స్ ఉన్నాయి అని చెప్పి మాకు ఒక 2, 3 కలర్స్ అయితే పంపించారనమాట. అందులో మేము ఈ కలర్ అయితే సెలెక్ట్ చేసుకున్నాము. ఇప్పుడు కార్ తీసుకోవాలనుకున్నప్పుడు అంత అమౌంట్ అయితే మనం పే చేయము కాబట్టి బ్యాంక్ లోన్కి అయితే మేము అప్రోచ్ అయ్యాము. బ్యాంక్ లోన్ తీసుకోవాలంటే చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. లేదన్నా ఒక 1 వీక్ లేదా 10 డేస్ తిరగాల్సి వస్తుంది. కాకపోతే మా విషయంలో అలా జరగలేదు. జస్ట్ 1 డేలోనే మాకు బ్యాంక్ లోన్ శాంక్షన్ అయిందనమాట. అది ఒక పెద్ద బ్లెస్సింగ్ మాకు. ఎందుకంటే ఎంతోమంది లోన్ కావాలనుకున్నప్పుడు చాలా అంటే చాలా తిరగాల్సి వస్తుంది. ఆ డాక్యుమెంట్ ఈ డాక్యుమెంట్ అంటూ. కాకపోతే అన్నీ మాకు దగ్గర కరెక్ట్ ఉండడము, జస్ట్ 1 డేలోనే మాకు లోన్ అప్రోచ్ అవ్వడం ఇదంతా కూడా చాలా స్మూత్గా జరిగిపోయిందనమాట. అది కూడా మాకు ఒక ప్లస్ పాయింట్ అయింది. ఇంకొకటి ఏంటంటే మా పిల్లలు రాలేదని చాలామంది అనుకుంటున్నారు. కొంతమంది అనకపోవచ్చు, కొంతమంది మాతో కూడా అన్నారనమాట. వాళ్ళు రాకపోవడానికి రీజన్ ఏంటంటే ఎగ్జామ్స్ అందరికీ ఫైనల్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళంతటా వాళ్ళే మేము రాము అన్నారు. మేము కూడా ఇంత అర్జెంట్గా తీసుకోవడానికి రీజన్ ఏంటంటే 1.5 మంత్ బిఫోరే మేము బుక్ చేసినాము. కాకపోతే చాలా అంటే చాలా అడ్డంకులు వచ్చి మేము వెళ్ళలేకపోయినాం అనమాట. సో అది రీజన్. అండ్ కార్ డెలివరీ అయితే తీసుకొని మేము ఇప్పుడు హుబ్లీకి అయితే బయలుదేరాలి. లంచ్ చేసి చర్చ్ దగ్గరికి వెళ్ళి ప్రేయర్ చేపించుకొని మేమైతే హుబ్లీకి బయలుదేరినాం. కాకపోతే ఆ వీడియోస్ అన్నీ లేవండి, ఎవరు వీడియో తీయడానికి లేరు. కొన్ని ఫొటోస్ అయితే ఉన్నాయి, వీలైతే నేను లాస్ట్లో అవి యాడ్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ స్టెల్లా అఫీషియల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.